నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఊరంతా వెన్నెల అనే పాటతో ఫేమస్ అయిన సింగర్ పార్వతి టాలెంట్కు అందరూ ఫిదా అయిపోతున్నారు. ముఖ్యంగా వాళ్ళ ఇంటి వాళ్ళు, అందులోనూ వాళ్ళ ఊరు వాళ్ళు అయితే వాళ్ళ ఆనందానికి ఇంకా హద్దులు లేవనే చెప్పుకోవాలి. చక్కగా పార్వతి వల్ల ఒక బస్ అనేది వచ్చింది, చాలామంది అవసరాలు తీరుతూ ఉన్నాయి, తన టాలెంట్ ఏంటో ప్రపంచానికి తెలిసింది. అసలు ఇంత టాలెంట్ ఉన్న అమ్మాయి ఇన్ని రోజులు ఏమైపోయింది, అందరూ ఇదే మాట్లాడుకుంటూ ఉన్నారు. తన గొంతుకైతే అందరూ ఫిదా అయిపోయారు. సో మరి పార్వతి గురించి వాళ్ళ అభిప్రాయాలు పంచుకునేందుకు వారి ఊరు వాళ్ళు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. మీ పేరు సార్? నా పేరు విశ్వనాథ్ మేడం. విశ్వనాథ్ గారు, పార్వతికి ఏమవుతారు మీరు? పార్వతి మా మేనత్త కూతురు అండి. ఓకే, సో మీరు బావ అవుతారు, రైట్? ఓకే, మీరండి? నా పేరు రంగస్వామి. రంగస్వామి గారు, మీరేమవుతారు? చిన్న కూతురు. ఓకే, సో మీరు బ్రదర్, అన్న అవుతారు కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీ రియాక్షన్ ఏంటి పార్వతి ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉండడం? చాలా సంతోషంగా ఉంది మేడం. అంతేనా? ఒక మాట నిజంగా పార్వతి వాయిస్ కి ఎన్ని చెప్పినా తక్కువే తెలుసా. అంత చక్కటి గొంతు, బంగారు తల్లి నిజంగా నన్ను అడిగితే. మేము కూడా అనుకోలేదు ఇంత స్థాయికి. చిన్నప్పటి నుంచి మీకు తెలీదా తను ఇలా పాటలు పాడేదా? పాడుతుంది మేడం, స్కూల్లో ఉన్నప్పటి నుంచే పాడుకుంటుంటుంది. ఇంకా చదువుకుంటూ అట్లే పాటలు పాడుకుంటా తిరుపతికి వెళ్ళిపోయినప్పుడు కొద్దిగా బాగా ఎంకరేజ్ చేస్తుంది, అట్లే వెళ్ళిపోయింది. మీరు చెప్పండి, మీకు ఏమనిపించే చిన్నప్పటి నుంచి చూసినప్పుడు తను పాటలు పాడుతూ ఉంటే? అనిపిస్తుంది మేడం బాగా. అంటే మా తాతయ్య ఉన్నప్పటి నుంచి కానీ వాళ్ళ ఊరికి ఫస్ట్ వాళ్ళ మమ్మీ ఇచ్చినప్పుడు ఇంకా అధ్వానం ఉండేది. ఇంకా బస్సు లేక మా తాతయ్య ఆమెని మా అత్తని పండగల కోసం తీసుకొని వస్తే ఆమెని పార్వతిని వాళ్ళతో బ్రదర్స్ని అందరినీ మెడగంగల మీద ఎక్కించుకొని మా తాతయ్య నడిచి 12 కిలోమీటర్లు నడిచి వాళ్ళు తోలుకున్న వాళ్ళు. అంత రిస్క్ ఉండేది అప్పుడు. లక్కసాగర్ మాది ఎమ్మిగనూరు, టిఎస్ కుల్లూరు, ఎమ్మిగనూరు మండలం. ఎంత దూరం మీ ఊరికి? మా ఊరికి అది 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు ఉంటుంది. అప్పట్లో మా తాతయ్య మా అత్తమ్మ దూరాన్ని పోతే పండగల గురించి 12-17 కిలోమీటర్లు నడిచిపోయి వాళ్ళని అవతలూరిని భుజంగల మీద కూర్చోబెట్టుకొని మా అత్తది బ్యాగ్ పట్టుకొని నడిపించుకుంటూ తోలుకొని వచ్చేవాడు. అప్పుడు మా తాతయ్య పెట్టాల్దాస్ ఆయన పేరు. చాలా ఇబ్బందులు పడేవాడు. తర్వాత మరి కూడా బస్సులు మధ్యలో ఏం తిరిగాయి కొద్ది రోజులు, మరీ బంద్ అయ్యి. కానీ ఒక 15 సంవత్సరాలు అయిపోయింది మరి బస్సు బంద్ అయ్యి. 15 నెలల నుంచి బస్సు లేదు. దాని తర్వాత మేము నడుచుకుంటే వెళ్ళేవాళ్ళం. మా అతను పండగలు గిండలు తోలుకొని రావాలంటే 12 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి. అప్పుడు ఆటోలు కానీ లేకుండా. ఇంకా మొన్న ఆటోలు వచ్చిన తర్వాత కొద్దిగా ఆటోలు పోయి అక్కడి నుంచి కొద్దిగా 5-6 కిలోమీటర్లు నడిచిపోయి తీసుకుని వచ్చాము. నేను కూడా పోయినప్పుడు మా అతని పండుగ. తర్వాత చాలా కష్టం అయిపోతాయి. అది మా పార్వతి అది గ్రహించి ఆమె పడిన కష్టాలు అన్ని మనసులో పెట్టుకుని ఆ బస్సు నడగడం మాకు చాలా నిజంగా తను అన్ని మనసులో దాచుకుంది చిన్నప్పుడు. ఎవరైనా ఆ స్టేజ్ లో ఉన్నప్పుడు ఆ టైంలో ఏం కావాలమ్మా అంటే నాకు ఇది అవసరం ఉందండి, నేను ఇలా నేర్చుకోవాలనుకుంటున్నాను, లేకపోతే ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. కానీ వాళ్ళ ఊరు ప్రజల అవసరం తీర్చింది కదా, అది నిజంగా గ్రేట్ పార్వతి. ఇంకా అంతం అంటే ఎద్దుల బండి కట్టుకుని పోయి తీసుకుని వచ్చేవాడు మా తాత. మా అత్త చాలా కష్టాలు. వాళ్ళు ఎలా ఉండదండి ఫ్యామిలీ? చిన్నప్పటి బాగా కష్టపడ్డారు, చాలా కష్టాలు పిల్లలు వాళ్ళు బాగా కష్టపడి పెంచారు. చాలా కష్టపడినారు. పార్వతికి ఈ టాలెంట్ ఎలా వచ్చిందని అందరూ ఇదే ఫిదా అవుతున్నారు. కానీ పార్వతి రూపురేఖల్లో కూడా మా తాతయ్య కళ్ళు, మా అవ్వ పళ్ళు రెండు కలిపితే పార్వతి సేమ్. ఆ కలర్ బ్రదర్ తో కూడా మేము మాట్లాడాం కదా, కళ్ళు ఆయన మొత్తం ఫ్యామిలీ అందరూ కళ్ళల్లో వచ్చినాయి. మా అవ్వ సేమ్ ఇలాగే ఉండేది. ఆ పళ్ళు మా తాతయ్య కళ్ళు. ఇంకా తెలివితేటలు మా తాతయ్య గారు కళ. ఆయనకు భజన పాటలు కానీ ఈ సంగీతం అంటే చాలా ఇష్టం. రాత్రి పగళ్ళు ఆయనకు అన్నం అనేది అవసరం లేదు. రాత్రి పగళ్ళు భజనలు చూసినట్టే గడ్డకు వచ్చేది లేదు, అంత ఇష్టం ఆయనకు. జీన్స్ లో ఉంటాయంటారు కదా, ఇంకా అలా వచ్చేస్తుంది. మా ఫ్యామిలీలో మా ముత్తాతల కానుండి శాస్త్రికులు, సంగీత పరులు, కవులు కూడా ఉన్నాం. కానీ ఈ స్థాయికి ఎవరు రాలేకపోయాం మా ఫ్యామిలీ. మీ అందరికి పేరు తీసుకొచ్చేలా చేస్తుంది నిజంగా తన టాలెంట్. అంటే తన కృషితో, తన ఇష్టంతో నేర్చుకోవడం. చాలా మంది నేర్చుకుంటారు కానీ దానికి తగ్గ ప్రతిఫలం ఉండదు. బట్ తిను ఇంకా సాన పెట్టింది, చక్కగా మ్యూజిక్ కాలేజ్ జాయిన్ చేర్పించడం, తనకు అంత కష్టపడి ఫీజు కట్టడం, ఇవన్నీ ఒక ఎత్తు నిజంగా. మరి ఎప్పుడైతే టీవీ కార్యక్రమంలో కనపడిందో అప్పుడు మీ అందరి రియాక్షన్ ఏంటి? నేనైతే నాకు సంగీతం చాలా ఇష్టం. నాకు ఎప్పుడు చూసినా నన్ను సెల్ టచ్ ఫోన్ తెచ్చినప్పటి నుండి కూడా ఏవి చూడను, ఇవే చూస్తుంటాను. సంగీతం ఇవే చూస్తున్నారు. మా ఫ్యామిలీలో నుంచి ఎప్పుడైతే ఎవరు రావాలి అని ఒక కోరిక, ఒట్టి కోరిక కోరేవాడిని. కానీ ఆ కోరిక ఈరోజు ఆ పార్వతి
రూపంలో నా కొరకు తీర్చేసి అండ్ ఇందాక ఒక మాట అన్నారు కదా రూపం గురించి మాట్లాడేవాళ్ళు అని, ఎప్పుడైనా బాధపడేదా తను వచ్చి? ఏం బాధపడేది, మేము కామెంట్ చేస్తుంటాం అబ్బా అది ఇది అని, కానీ ఆ రూపాలన్నీ మా అవ్వ మా తాతవే కాబట్టి ఏం బాధపడేదేం లేదు. మీరే అనేవాళ్ళ సరదాగా? మేము సరదాగా అత్త కూతురు కదా అది ఇది అని ఎక్కరించే వాళ్ళం, పై మామయ్యలు అవుతాం కదా, ఎక్కరించి నవ్వుకునే వాళ్ళం. సేమ్ మా అవ్వ, సేమ్ మా అవ్వ పండ్లు, అది సేమ్ మా అవ్వ రూపం. మా తాతయ్య కనుగులు లాగా ఉండేది, సేమ్ మా తాత కనుగు. తెలివితేటలు మా తాతవి, ఇంకా ఆయనకి చాలా ఇష్టము, అదే ఇష్ట ప్రకారం కానీ తనకి ఇంకా వేరే మాట లేదు, తన టాలెంట్ అందరూ ఫిదా అయిపోయారు. మిమ్మల్ని ఎవరైనా అడుగుతారు అంటారా ఏమన్నా, ఇంతకు ముందు అసలు తను ఎలా ఉండేది, ఇప్పుడు ఇంత అందరికీ తెలిసింది అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారు? ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా ఇదే, ఎక్కడుండే ఈ పాప అసలుకి మాకు తెలియనే తెలియదు, ఇట్లా ఎట్లా బాబా చాలా గ్రేట్ అప్ అని నమ్మని అందరూ ఇదే అవుతుంది. మన వరకు పేరు తెచ్చుకోవడం వేరు, లేకపోతే మన ఇంటికి పేరు తేవడం వేరు, ఊరికి తేవడం అనేది చాలా అరుదు కదా, చాలా తక్కువ. ఎందుకంటే ఆ పాప స్వయంగా ఆ బాధలు పడినవి, ఆ బాధలు పడి ఆ పాపకి అది మనసు ఉంది. ఒక్కసారి వాళ్ళ బ్రదర్, ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ తీసుకున్నారు కదా, ఆమె తిరుపతికి వెళ్ళి బస్సులో వస్తుంటే సడన్గా 2 గంటలకో 3 గంటలకో 2 గంటలకి లేచారు, తెల్లగందని లేచి మధ్యలో దిగినారు. మధ్యలో ఒక చిన్న స్టాండ్ వస్తే దాంట్లో దిగారు. బస్సు వెళ్ళిపోయినా చూస్తే అటు ఇటు చూస్తే అడవిలో దిగేశారు ఇద్దరు. అడవిలో దిగేశారు. ఎట్ట వెళ్ళి ఇప్పుడు అంటే అక్కడ వాళ్ళన్నా 3 గంటలు జర్నీ పడుతుంది, అటు వాళ్ళని ఇటు వాళ్ళని నడుచుకుంటూ వాళ్ళని. పొద్దు పడిసేంత వరకు మరి బస్సు రాదు ఆ రూట్కి. అక్కడే చలికి ఒక చెట్టు బూడానికి చూసుకొని రాత్రి కొక్కరి చూసుకొని, వాళ్ళకి దుప్పట్లేదు ఏం లేదు, కొక్కరి చూసుకొని తెల్లగైనాక మరి లేచి మరి పోయి ఆ బాధలన్నీ ఆమె మనసులో పెట్టుకుని ఉంది. దానికే ఆమె అదే బస్సు ఉండుంటే అప్పటికప్పుడే వచ్చేవాళ్ళు కదా, ఏ రాత్రి వాళ్ళైనా వచ్చే ధైర్యమైనా ఉంటుంది. అది సో ఆ అవసరాన్ని గుర్తించింది, తనకే కాదు ఇంకా చాలా మందికి అది అవసరం అయి ఉండొచ్చు. సో ఏం చెప్పాలనుకుంటున్నారు మరి? కాంపిటీషన్ తను విన్ అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాము. సో ఒకవేళ తన కాంపిటీషన్ విన్ అవ్వకపోయినా పర్లేదండి, ఎందుకంటే అందరి మనసులు గెలుచుకుంది, ఖచ్చితంగా తనకు మంచి మంచి అవకాశాలు కూడా వస్తాయి. సో మీరేం చెప్తారు? ఖచ్చితంగా మేము కావాలని మేము పడిన కష్టాలకి కావాలనే కోరుకుంటాం. మీకు బాగా బాధ అనిపించింది ఏది పార్వతి విషయంలో ఇంతకు ముందు లైఫ్ చూసినప్పుడు? బాధలు అంటే చాలా బాధలు ఉన్నాయి మేడం. మేము ఎమ్మినూరులో ఉంటాము, ఆమె 2 సంవత్సరాలు ఎమ్మినూరులో కానీ ఇంటర్ చదువుకుంటారు. చాలా బాధగా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు మామూలుగానే అంతే, ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న ఎవరు సాయం చేయలేకపోయే వాళ్ళు. విషయం కాదు, ఇంకా చిన్న కుటుంబం, ఇంకా చాలా ఇబ్బందులు, అన్ని ఇబ్బందులు పడి ఆమె తట్టుకోగలిగి సాధించిందంటే ఇవాళ. మామూలుగా మనం అనుకుంటాము కుటుంబ అంటే ఇంటి పెద్ద, లేకపోతే ఇంటి పెద్ద కొడుకు కూతురు ఒక బాధ్యత తీసుకుంటారంటారు, కానీ చిన్నమ్మాయి అయి ఉండి ఇంత పేరు తీసుకొచ్చింది, నిజంగా అది గొప్ప విషయం, చాలా గొప్ప విషయం. సో మీరు ఆ తర్వాత మీతో ఏమైనా మాట మాట్లాడిందా కాంపిటీషన్ వెళ్ళి వచ్చిన తర్వాత? మాట్లాడినమ్మా, ఏమంది? చాలా గ్రేట్ పార్వతి, నువ్వు బాగా సాధిస్తుంది, నువ్వు అన్ని కష్టం అంటే కష్టానికి ఫలితం దక్కింది కదా మామ. మంచి మాట అంది నిజంగా. మనం ఎన్ని కష్టాలు పడినా దానికి ఫలితం దక్కింది మామ. చాలా అంటే చాలా భగవంతుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, చూద్దాం. నిజంగా కష్టపడే వాళ్ళకి, కష్టాన్ని ఇష్టంగా భరించే వాళ్ళకి దేవుడి తోడు ఎప్పుడూ ఉంటుంది కదా. చక్కగా మీ అందరి దీవెనలు కూడా తనకు ఉన్నాయి. అంతా భగవంతుడు నిజంగా ఖచ్చితంగా అంటే భగవంతుడు హెల్ప్ చేస్తాడు, కానీ మనం ప్రోత్సహించడం, ఎక్కడ వెనకడుగు వేయకుండా మీరు ఎప్పుడు ఎంత సరదాగా ఉండి తనని ఎంకరేజ్ చేయడం అనేది కూడా గొప్ప విషయమేనండి మా దృష్టిలో. ఎస్, నిజంగా చాలా చక్కగా మాట్లాడారు. తను ఖచ్చితంగా కాంపిటీషన్ విన్ అవ్వాలి, మంచి సింగర్గా తన పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, నమస్తే.